ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న ఆ నియోజకవర్గంలో మాత్రం సరైన రథసారథి లేక పార్టీ పట్టుకోల్పోతుందా? 2019 ఎన్నికలకు ముందు తండోపతండాలుగా మంగళహారతులు పట్టిన నేతలు ఇప్పుడు ఏ కోసానా కనిపించకపోవడంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తల ఆశలన్నీ అడియాసలవుతున్నాయా? ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ పార్టీదే ఉరకలేసే ఉత్సాహం. ప్రస్తుతం ఎక్కడ చూసినా నైరాశ్యమే కనిపిస్తోందా? ఓవైపు పార్టీ అధినేతపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నా కనీసం నోరు విప్పలేని స్థితిలో అక్కడి నాయకత్వం ఉందా? ఇంతకీ ఎవరా నేతలు? ఏంటా పార్టీ? ఎక్కడుంది ఆ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన నాయకత్వం ఎందుకో సైలెంట్ అయిపోయింది. ఒకప్పుడు లక్షల మంది సభ్యత్వంతో పటిష్టంగా గాజువాకలో తిరుగులేని పార్టీగా ఎదగాలని పోటీ పడిన జనసేన తర్వాత కాలంలో పోటీలో లేకుండానే పోయింది. 2019 ఎన్నికలకు ముందు ఎంతో ఉత్సాహంతో ఉరకళ్ళెత్తే యువత పార్టీ కోసం పనిచేసే క్రమంలో ఆ ఉత్సాహం చూసిన పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తల చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. శక్తి వంచన లేకుండా పనిచేశారన్న టాక్ ఉంది. కాకపోతే స్థానికంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీల అవగాహన రాజకీయాలే పవన్ కళ్యాణ్ను ఓడించాయని అంతా చెప్పుకుంటారు. గాజువాక నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్న చరిత్ర కూడా ఇక్కడి మెగా అభిమానులకు ఉంది. అదే ఒరవడిలో 2019 ఎన్నికల్లో పవర్ స్టార్ కోసం పనిచేశారట. ఇంతవరకు ఓకే అయితే ప్రస్తుతం ఆ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండడంతో అంతే ఉత్సాహంతో ఉన్న యువత పార్టీ కోసం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారని అంతా భావించారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఎంతో అభిమానంతో పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసిన నాయకత్వం పార్టీని నిలబెట్టడంలో వెనుకబడిపోయిందట. దీంతో యువత ఉత్సాహమంతా నీరు కారిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గాజువాకలో జనసేన కోసం పనిచేస్తున్న నాయకుల్లో కోనా తాతారావు, తిప్పల రమణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందా వంటి వారు ఉన్నప్పటికీ వీరి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. కోనా తాతారావు సేవలకు మెచ్చి డీసీసీబీ పగ్గాలు అప్పచెప్పడంతో ఆయన బిజీ అయిపోయారట. మొదటి నుంచి నోట్లో నాలుక లేని తాతారావు ఇటీవల కాలంలో మరింత మౌనం పాటిస్తున్నారని అంటున్నారు కార్యకర్తలు. ఇక తిప్పల రమణారెడ్డి తన చిరుప్రాయం నుంచి చిరంజీవి అభిమాన సంఘాలు నడిపి యువతగా చిరంజీవి కోసం ఎంతో సేవ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం జనసేన జెండా మోశారు. ప్రస్తుతం ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట. ఇంకో పక్క గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు గత ఏడాది క్రితం వైసీపీకి రామ్ చెప్పి జనసేన కండువా భుజాన వేసుకొని కుటుంబాన్ని వదిలి ఉండలేని పరిస్థితుల్లో ఆయన కూడా పెద్దగా పార్టీలో తిరిగిందే లేదనుకుంటున్నారు స్థానికులు. ఇక మిగిలింది మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావు. ఆయన డిప్యూటీ మేయర్గా తన పదవీకాలం పూర్తి చేసుకుని పార్టీ కోసం కొంత కష్టించి పార్టీ ఉనికి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు కార్యకర్తల్లో కొంత అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీకి నాయకత్వం వహించాలంటే పెద్దలను దాటాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయట. దీంతో ఈయనలో ఉత్సాహం ఉన్నా అది కార్యరూపం దాల్చడానికి కొన్ని పరిమితులు అడ్డు వస్తున్నాయని అంటున్నారు. యువ నాయకుడిగా ఉత్సాహవంతుడిగా పార్టీలో అందరినీ కలుపుకుపోతున్నా కూడా పెద్దగా తనకంటూ గుర్తింపు రావడం లేదట. ఇప్పటికే నాయకత్వ స్థానంలో ఉన్న కోనా తాతారావు, తిప్పల రమణారెడ్డి వంటి వారు పూర్తిగా సైలెంట్ అయిపోయినా వారిని మీరి ఏం చెయ్యాలన్న పార్టీ దృష్టిలో దల్లి గోవిందరావు దోషిగా నిలబడే అవకాశం ఉందని ఆయన అనుచరుల ఆలోచన. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎదుటి వారిని నొప్పించక తానొవ్వక అన్న చందంగా ముందుకు వెళ్ళిపోతున్నారట గోవిందరావు. కానీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి కట్టలు తెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అసలు లోపం ఎక్కడ ఉంది? ఎందుకు నాయకత్వం సైలెంట్ అవుతుంది అనే అనుమానాలు నియోజకవర్గ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే. దాంతో జనసేన టీడీపీ సమన్వయం నేతి బీరలోని నెయ్యి చందంగా మారిందన్నది వాస్తవం. నాయకులను కలుపుకుంటూ పోతామని చెప్పడమే గాని క్షేత్రస్థాయిలో ఇది కనిపించడం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పల్లా కార్యాలయానికి వెళ్ళిపోతున్నారట స్థానిక ప్రజలు. అలా సెట్ చేసుకున్నారట పల్లా శ్రీనివాసరావు. దీంతో జనసేన ప్రాధాన్యత సహజంగా తగ్గుతుందన్నది ఇక్కడి వారి మాట. అందుకే జనసేనలోని సీనియర్లు మౌనవ్రతం పాటిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా తమ ఎమ్మెల్యేలు నాయకులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను తిడుతుంటే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని చెప్పినా కూడా గాజువాక నుంచి మాత్రం ఒక్క నాయకుడు ఇప్పటికీ నోరు విప్పడం లేదంటే ఇక్కడి నాయకత్వం ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోందని నవ్వుకుంటున్నారట ఇతర పార్టీల నాయకులు. మొత్తంగా గాజువాకలో ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు జనసేన పార్టీకి నాయకులు ఉండేవారట అనే చెప్పుకునే పరిస్థితి వస్తోందన్న ఆందోళన కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ఎంత తొందరగా పరిష్కారం కనిపెడితే అంత నష్టాన్ని జనసేన తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నది వారి వాదన. ఇందుకోసం అధిష్టానం సీనియర్లను కూర్చోబెట్టి మాట్లాడతారా లేక తర్వాత చూసుకోవచ్చని గమ్మున ఉంటారా అనేది బిగ్ క్వశ్చన్గా మారింది. అయితే సీనియర్ల స్థానంలో పార్టీ కోసం పనిచేయాలని తప్పించే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ఉత్తమమని వాదన వినిపిస్తోంది. అయితే సీనియర్లను కాదని గోవిందరావు లాంటి వారికి బాధ్యతలు అప్పగిస్తుందా లేక వారిని తట్టి లేపుతుందా? పార్టీ ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.